డివైన్ టాక్స్ ఛానల్కు స్వాగతం. కార్తీక పురాణం 9వ అధ్యాయం. విష్ణు పాదర్శ యమదూతల వివాదము. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలము, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకురమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించారు. అందుకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాపపుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశం, ధనుంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు దగ్గరికి వచ్చి విన్నపించుకుంటారు. వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపాలు చేసిన వారు, పరస్త్రీలను కామించిన వారు, పరాన్న భక్తులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారును, జీవహింస చేసేవారిని, దొంగ పద్ధతులలో వడ్డీ పెంచి ప్రజలను హింసించేవారిని, జారత్వం చరత్వంచే భ్రష్టులగువారును, ఇతరుల ఆస్తిని స్వాహా చేయాలి కొనేవారిని, శిశుహత్య చేయువారును, శరణం అన్నా కూడా వదలకుండా బాధించువారును, చేసిన మేలు మరిచి కృతజ్ఞులను పెండిండ్లు శుభకార్యాలు జరగనివ్వకుండా అడ్డుకునేవారు పాపాత్ములు. వారు మరణించగానే తన కాడుకు తీసుకువచ్చి నరకం మందు పడత్రోసి దండింపమని మా యమధర్మరాజుగారి ఆజ్ఞ. అది అటులుండగా ఈ అజమీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారాలకి లోనై కులభ్రష్టులై జీవహింసలు చేసి కామాంధుడై భావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకానికి ఎట్లు తీసుకుపోదురు అని అడుగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరంతా అవివేకులు, మీకు ధర్మ సూక్ష్మము తెలియవు. ధర్మ సూక్ష్మము ఎట్టివో చెప్పెదము వినుము. సజ్జనులతో సహవాసము చేయువారు, జప దాన ధర్మాలు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానము చేయువారు, అనాథ ప్రేమ సంస్కారములు చేయువారు, తులసీవనమును పెంచువారు, తాటకములు త్రవ్వించువారు, శివకేశవులను పూజించువారు, సదా హరినామస్మరణ చేయువారు, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని శివ అని శివుడిని గాని స్మరించువారు, తెలిసిగాని తెలియక గాని మరి ఏ రూపమైన హరినామస్మరణ చెవినబడిన వారు పుణ్యాత్ములు. కాబట్టి అజమీలుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోయెను గనుక మేము వైకుంఠానికి తీసుకుని పోదుము అని పలికిరి. అజమీలుడు విష్ణుదూతలు యమదూతల సంభాషణను ఆలకించి ఆశ్చర్యం పొంది, ఓ విష్ణుదూతలారా, పుట్టిన కాలం నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ గాని వ్రతములు గాని ధర్మములు గాని చేసి ఎరుగను. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లిదండ్రులను సహితము ప్రాణమిల్లలేదు. కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమారుని యందున్న ప్రేమతో నారాయణ అని అంత మాత్రాన నన్ను ఘోర బాధల నుండి రక్షించి వైకుంఠానికి తీసుకుని పోతున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడిని! నా పూర్వజన్మ సుకృతము, నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుతూ సంతోషముగా విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి గాని తెలియక గాని నిప్పులను ముట్టినా ఎలా బాధ కలుగునో అటులనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందుతారు. ఇది ముమ్మాటికి నిజం. 9వ రోజు పారాయణం సమాప్తం.